జబ్బ నొప్పి, ఒకరికి తలనొప్పి, వీళ్ళందరికీ వస్తూ ఉన్నాయి కదా. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ శక్తిని తీసుకుంటే చాలు శరీరంలో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆలోచనలు వచ్చినాయి చూడండి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే విశ్వశక్తిని అడ్డగించేస్తాయి అమ్మ. ఇంకా మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఇది ఆలోచనలు వస్తుంది అంటే నా లోపలికి శక్తి రాదు, అడ్డగిస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు పోతేనే విశ్వశక్తిని లోపలికి వస్తేనే మనకి రోగాలన్నీ పోతాయి. అడ్డగిస్తుంది చూడండి ఆలోచనలన్నీ, ఇక్కడ గ్యాప్ చేసేసింది. ఎప్పుడైతే మళ్ళీ ఇవి పోతాయో అప్పుడు మళ్ళీ మన లోపలికి అపార శక్తి వస్తుంది. ఇది రోగం అన్నట్టు. అంటే ఇక్కడ మనకి చెడిపోయినాయి అన్నట్టు. ఇక్కడ ఉన్న నాడులు, ఇక్కడ ఉన్న నాడులు, ఇక్కడ ఉన్న నాడులు చెడిపోయినాయి. ఎందుకు చెడిపోయినాయి? ఆ శరీరంలో శక్తి లేదు. ఏ శక్తిని ఏం చేసినాం? తక్కింటోళ్ళ ముచ్చట్లకి ఖర్చు పెట్టినాం. అంటే చూడండి, మన ధ్యాస మన మీద ఉందా వేరే వాళ్ళ మీద ఉందా చెప్పండి? నవ్వడం కాదండి, మన లైఫ్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాం మనం. మన ధ్యాస మన మీద ఉందా వేరే వాళ్ళ మీద ఉందా? మీరు చెప్పండి. ఉండడం మంచిదే, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది మన రెగ్యులర్గా? వేరే వాళ్ళ మీద ఉంటుంది కదా. అప్పుడు ఈ శరీరంలో శక్తి తగ్గుతుందమ్మా. తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ నాడులలో తగ్గుతుందో అక్కడక్కడ మనకి రోగాలు స్టార్ట్ అవుతాయి. ఉండాలి కాదు, ఎప్పుడు ఎలా ఉన్నామన్నది, ఇప్పుడు ఏంటిది, ప్రజెంట్ ఏంటి అన్నది ముఖ్యం. ప్రాణశక్తి తగ్గడం వల్ల ఇవన్నీ చెడిపోతున్నాయి మనకి. చెడిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఈ శరీరం చూస్తాడా? ఎట్లాగో చూస్తాడు? చూడలేడు. అందుకనే మనకి ఏ టాబ్లెట్ వేసినా కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ ఆలోచన లేదు ఇక్కడ మన దగ్గర. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఈ శక్తి అంతా మన లోపలికి వెళ్ళి ఈ అన్ని రోగాలని నయం చేస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూడండి, చూడు మన లోపలికి ఎట్లా వస్తుందో. అప్పుడు మనకి ఏ రోగాలు లేకుండా చక్కగా ఇదంతా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు జరుగుతుంది మీ లోపల. ఇలా జరుగుతుందని చెప్పడానికి ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఏ రోగం లేకుండా ఫుల్ ఎనర్జీతో ఉంది బాడీ. అలా మనం అయినప్పుడు ఏమవుతుందంటే ధ్యానం సర్వ రోగ నివారణ అని కనిపెట్టిండ్రు మనకు యోగులు. ధ్యానం చేస్తే సర్వ రోగాలకి మందు అన్నాడు. మరి గోళీ లేదు, సూది లేదు, మందు లేదు అన్నాడు. అందుకే చూడు మొత్తం పోతాయి. చూడండి, ఇది మళ్ళీ మొదటి శరీరానికి వచ్చింది. రెండవ శరీరం లోపలికి వెళ్తుందమ్మా. ఈ శరీరం ప్రాణశక్తి, విశ్వశక్తి ఈ బాడీని రక్షిస్తుంది. ఈ ఒక్క నిమిషం పిరమిడ్ గురించి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇది ధ్యాన మందిరం, మనం ధ్యానం చేసుకునే గోపురం అన్నట్టు. ఇది అంటే దీన్ని మనం పిరమిడ్ అంటాం. పిరమిడ్ అంటే అది మనకి ఇక్కడ పైన ఒక కోణం ఉంటుంది. సేమ్ మనం గౌరమ్మని ఇట్లే చేస్తాం కదా. చూడండి, ఇది ఏం చేస్తుందంటే మామూలుగా మనం ఇంట్లో కూర్చుంటే తక్కువ శక్తి వస్తుందమ్మా. అదే మనం దీంట్లో కూర్చుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ ఉన్న విశ్వశక్తిని ఆకర్షించుకుంటుంది. అంటే భూతద్దం ఎట్లా సూర్యకిరణాలను ఆకర్షించుకుంటుందో అలా ఈ కోణం ఏం చేస్తుందంటే పరమాత్ముని యొక్క శక్తిని ఎక్కువ గుంజుకొని ఆ రూమ్లో స్టోర్ చేసుకొని మనం వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ శక్తి మన లోపలికి ఎక్కువగా తొందరగా ఆలోచనలు పోవడానికి ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది. అందుకని నరేష్ సార్ మొన్న అన్నాడు కదా, ఏమన్నాడు, మనకు కూడా ఇలాంటి పిరమిడ్ రావాలి. మీ అందరూ చక్కటి గట్టి సంకల్పం ఉంటే వస్తుందా? వస్తుంది, రావాల్సిందే. వసుదైక కుటుంబం మనది. ఒక కుటుంబమే మనది, 12 కుటుంబాలు కావు మనది. చూడండి, అర్థమైంది కదా ఇప్పుడు వీడియో? చెప్పండి ఒకసారి.